ఓం నమ శివాయ. భారత మాతా శివశక్తి అవతార్ సత్యగీత మురళి తేదీ 15/1/2026 ప్రభాత పాఠము. పూర్వ తేదీ 8/9/1968. తండ్రి వచ్చి మనుష్యులను దేవతలుగా తయారు చేస్తారు. అప్పుడే అందరికీ మేలు జరుగుతుంది. ఆత్మలందరూ కూడా ఇప్పుడు ఇక్కడే ఉన్నారు. మిగిలిన ఆత్మలు కూడా పైనుంచి కిందికి వస్తున్నారు. నిరాకారి ప్రపంచంలో ఆత్మలు ఖాళీ అయ్యేలోపు ఇక్కడ సాకారవతనంలో మీరు నెంబర్ వార్ పురుషార్థ అనుసారంగా పాస్ అవుతారు. పిల్లలు సన్ముఖంలో కూర్చున్నారు. దీనిని స్మృతి యాత్ర అని అంటారు. తండ్రి చెబుతున్నారు, యోగం అనే అక్షరము ఉపయోగించకూడదు, తండ్రిని గుర్తు చేయాలి అంతే. వారు ఆత్మల యొక్క తండ్రి, పతిత పావనులు, పరంపిత. అలాంటి పతిత పావనుడైన తండ్రిని గుర్తు చేయాలి. తండ్రి చెబుతున్నారు, దేహాభిమానానికి సంబంధించిన అన్ని ధర్మాలను వదిలివేయాలి. దేహాభిమానానికి సంబంధించిన అన్ని ధర్మాలను వదిలివేసి తండ్రిని గుర్తు చేయాలి. దేహంతో పాటు దేహం యొక్క సంబంధాలను మర్చిపోవాలి. ఏదైతే మనకు కనిపిస్తున్నదో అదంతా కూడా గుర్తుకు రాకూడదు. ఒక తండ్రి స్మృతి మాత్రమే గుర్తుకు రావాలి. అప్పుడే మీ పాపం అనేది దగ్ధమవుతుంది. జన్మ జన్మాంతరాలుగా మీరు పాపాత్మగా అయిపోయారు. ఇదంతా కూడా పాపాత్మల యొక్క ప్రపంచము. సత్యయుగము పుణ్యాత్మల యొక్క ప్రపంచము. ఇప్పుడు పాపాలను తొలగించుకొని పుణ్యాన్ని ఏ విధంగా జమ చేసుకోవాలో ఆలోచించాలి. తండ్రి యొక్క జ్ఞాపకం ద్వారానే పుణ్యము జమ అవుతూ ఉంటుంది. ఆత్మలో మనస్సు, బుద్ధి ఉంటాయి. కాబట్టి ఆత్మపూర్వకంగానే తండ్రిని గుర్తు చేయాలి. తండ్రి చెబుతున్నారు, ఎవరైతే మీ మిత్ర సంబంధీకులు ఉన్నారో వారందరినీ కూడా మర్చిపోండి. వారు ఒకరికొకరు పరస్పరము దుఃఖాన్ని ఇస్తూ ఉంటారు, వికారిగా అవుతారు. ఆ తర్వాత కామ ఖడ్గంతో జీవిస్తారు. పిల్లలకు అనంతమైన సుఖాన్ని అంటే స్వర్గానికి అధిపతిగా తయారు చేస్తారు. అయినప్పటికీ తండ్రిని కుక్కలో, పిల్లిలో, రాళ్ళలో, రప్పల్లో ఉన్నారని నిందించారు. ఇది పాఠశాల. మీరు ఇక్కడికి చదువుకోవడానికి వస్తారు. ఇక్కడ మీకు ఎయిమ్ అండ్ ఆబ్జెక్ట్ లభించింది. ఈ విధంగా మరెవరు కూడా చెప్పలేరు. పవిత్ర ప్రపంచానికి అధిపతులుగా కావాలని మీరు తెలుసుకున్నారు. మేమే విశ్వానికి అధిపతులుగా ఉండేవారిమి. ఇప్పుడు 5000 సంవత్సరాలు పూర్తయింది. దేవీ దేవతలే విశ్వానికి అధిపతులుగా ఉండేవారు కదా. ఇది ఎంతటి ఉన్నతమైన పదవి. తప్పకుండా అలా దేవీ దేవతలను తయారు చేసింది తండ్రి మాత్రమే. తండ్రిని మాత్రమే పరంపిత, పరమాత్మ అని పిలుస్తారు. వారి యొక్క పేరు శివుడు. ఆ తర్వాత చాలా పేర్లు పెట్టేశారు. బాంబేలో బబుల్నాథ్ అని కూడా పిలుస్తారు. అనగా ముళ్ళ ప్రపంచాన్ని పుష్పాల తోటగా తయారు చేసేవారు అని అర్థము. బ్రహ్మబాబాలో ప్రవేశించినప్పటికి కూడా వారి పేరు శివుడుగానే ఉంటుంది. బ్రహ్మబాబాను మీరు గుర్తు చేయవలసిన అవసరం లేదు. వీరు దేహదారి. మీరు నన్ను మాత్రమే గుర్తు చేయాలి. మీ ఆత్మ పతితంగా మారిపోయింది. ఇప్పుడు పావనంగా అవ్వాలి. ఆత్మనే మహాత్మ, పాపాత్మ అని పిలుస్తారు కదా. మహాన్ పరమాత్మ అని మాత్రము అనరు. స్వయాన్ని పరమాత్మగా కానీ ఈశ్వరుడుగా కానీ ఎవరూ పిలుచుకోకూడదు. మహాత్మ అని పిలుచుకోవచ్చు, అంటే పవిత్ర ఆత్మగా భావించవచ్చు. సన్యాసులు కూడా పవిత్ర ఆత్మలే. తండ్రి మనకు తెలియచేశారు. వారు కూడా పునర్జన్మలు తీసుకుంటారు. దేహదారులందరూ కూడా పునర్జన్మలు తీసుకోవలసిందే. అందరి జన్మ కూడా విషం ద్వారానే జరుగుతుంది. ఆ తర్వాత పెద్ద పెద్ద వ్యక్తులుగా అవుతారు, సన్యాసులుగా మారుతారు. దేవతలు ఆ విధంగా వ్యవహరించరు. వారు సదా పవిత్రంగా ఉంటారు. ఎంత పెద్ద సన్యాసులు అయినప్పటికీ తిరిగి గృహస్థంలోనే జన్మ తీసుకోవాలి. దానిని హద్దు యొక్క సన్యాసం అంటారు. అలాంటి వారిని మహాత్ములని పిలుస్తారు. అంతేకాని మహాన్ పరమాత్మలుగా వారిని ఎవరూ పిలువరు. తండ్రి మనకు తెలియచేస్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించండి. స్వయాన్ని పరమాత్మగా చెప్పుకునేవారు, పూజలు జరిపించుకునే హిరణ్యకశిపులు లాంటి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. వారిని దైత్యులు అంటారు. ఇది అసురీ సంప్రదాయము. ఇప్పుడు మీరు అసురీ సంప్రదాయం నుంచి దైవీ సంప్రదాయంలోకి వెళ్తున్నారు. దైవీ గుణాలను ధారణ చేయాలి. దైవీ సాంప్రదాయం వారిగా అవ్వాలి.
అసురీ గుణాలు ఉన్నట్లయితే అసురీ సంప్రదాయం వారిగా అంటారు. సత్యయుగంలో దైవీ సంప్రదాయం ఉంటుంది. అసురీ సంప్రదాయము కలియుగంలో కొనసాగుతుంది. ఇది సంగమ యుగము. ఇప్పుడు మీకు తండ్రి లభించారు. తండ్రి ఏమని చెబుతారు? మీరు ఇప్పుడు దైవీ సంప్రదాయంలోకి వెళ్ళాలి అని చెబుతారు. ఇక్కడికి దైవీ సంప్రదాయంలోకి వెళ్ళడానికి వచ్చారు. దైవీ సంప్రదాయంలో అపారమైన సుఖం ఉంటుంది. అది సుఖం యొక్క ప్రపంచము. కలియుగము దుఃఖం యొక్క ప్రపంచము. ఇక్కడ మొదట ఎలాంటి దుఃఖం లభిస్తుంది? ఒకరికొకరు పరస్పరము కామ వికారంతో దుఃఖాన్ని కలుగజేస్తారు. కామ ఖడ్గం ద్వారా శాపగ్రస్తులుగా అవుతారు. ఈ ప్రపంచాన్ని శాపగ్రస్త ప్రపంచమని పిలవాల్సి వస్తుంది. ఇక్కడ అందరూ కూడా హింసను చేస్తారు. దేవతలు అహింసకులు. హింసకులుగా మారిన తర్వాత తండ్రిని మరిచిపోతారు. తండ్రి చెబుతున్నారు, ఓ మధురాతి మధురమైన ఆత్మీయ పిల్లలు, మీరు నిరంతరము తండ్రిని గుర్తు చేయండి. మీకు గురువులుగా వ్యవహరించిన వారందరూ కూడా దేహదారులే. ఆత్మలైన మీరు పరమాత్మను స్మృతి చేయాలి. వారు మన తండ్రి, అనంతమైన సుఖాన్ని ఇచ్చేవారు, దుఃఖహర్త, సుఖకర్త. పుణ్యాత్మగా లభించినప్పుడే మనకు సుఖము లభిస్తుంది. 84 జన్మల తర్వాత మీరు పాపాత్మలుగా మారిపోతారు. ఇప్పుడు మీరు పుణ్యాన్ని జమ చేసుకుంటున్నారు. కలిగిన నష్టాన్ని తొలగించుకుంటున్నారు. యోగ బలం ద్వారా, స్మృతి యాత్ర ద్వారా మీరు విశ్వానికి అధిపతులుగా అవుతారు. మీరు ఒకప్పుడు విశ్వానికి అధిపతులుగా ఉండేవారు. మీ రాజ్యం ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇదంతా కూడా తండ్రి మనకు తెలియచేస్తున్నారు. మీరే 84 జన్మలు తీసుకున్నారు. సూర్యవంశీయులుగా, చంద్రవంశీయులుగా, వైశ్యవంశీయులుగా, శూద్రవంశీయులుగా మారారు. భక్తి యొక్క ఫలితాన్ని భగవంతుడు ఇస్తారని అంటూ ఉంటారు కదా. దేహదారులు ఎవరిని కూడా భగవంతుడు అని పిలువజాలరు. భగవంతుడు నిరాకారుడు. శివ జయంతి కూడా జరుగుతూ ఉంటుంది. శివరాత్రి కూడా జరుపుకుంటారు. దాని అర్థము శివుడు ఈ సాకార ప్రపంచంలోకి వస్తారనే కదా. కానీ తండ్రి తెలియచేస్తున్నారు, నేను మీ వలె జన్మ తీసుకోను. నేను శరీరాన్ని ఆధారంగా చేసుకొని వస్తాను. నాకంటూ ఒక శరీరమేమీ లేదు. బ్రహ్మకు తనకంటూ ఒక శరీరము ఉన్నది. వీరు సన్యాసం తీసుకున్న తర్వాత వీరికి బ్రహ్మ అనే నామకరణం చేయడం జరిగింది. మీరందరూ కూడా బ్రహ్మ యొక్క సంతానము. బ్రహ్మ ఎక్కడి నుంచి వచ్చారు? బ్రహ్మ కూడా తండ్రి రచన. రచయిత ఒక్కరు మాత్రమే. బ్రహ్మ వల్ద్ శివ అంటే బ్రహ్మ యొక్క తండ్రి శివుడు అని అర్థము. శివబాబా తమ కుమారుడిలో ప్రవేశించి మీకు జ్ఞానాన్ని ఇస్తున్నారు. బ్రహ్మ, విష్ణు, శంకరులు ఈ ముగ్గురు కూడా తండ్రి యొక్క సంతానమే. నిరాకారుడైన తండ్రి యొక్క పిల్లలందరూ కూడా నిరాకారులే. ఇక్కడికి వచ్చి శరీరాన్ని ధారణ చేసి మీ పాత్రను అభినయిస్తున్నారు అంతే. తండ్రి తెలియచేస్తున్నారు, నేను మిమ్మల్ని పతితుల నుంచి పావనంగా చేయడానికి వస్తాను. నేను ఈ శరీరాన్ని లోన్గా తీసుకుంటున్నారు. శివ్ భగవాన్ వాచ అని చెప్పడం జరుగుతుంది. కృష్ణుడిని భగవంతుడు అని పిలువజాలరు. భగవంతుడు ఒక్కరే ఉంటారు. కృష్ణుని యొక్క మహిమ భిన్నమైనది. వారిని సర్వగుణ సంపన్నులు, సోలాకళ సంపూర్ణులు, మర్యాద పురుషోత్తములు, అహింస పరమోధర్మ ఇలా మహిమ చేయడం జరుగుతూ ఉంటుంది. వారు దేవతలలో నెంబర్ 1 స్థానాన్ని గ్రహించారు. స్వయంవారం తర్వాత రాధాకృష్ణులే లక్ష్మీనారాయణులుగా మారుతారు. కానీ ఈ విషయాలు ఎవరికీ తెలియదు. రాధాకృష్ణుల గురించి ఎవరికీ ఏమీ తెలియదు. వారు ఎక్కడికి వెళ్ళిపోయారు? రాధాకృష్ణులు స్వయంవరం తర్వాత లక్ష్మీనారాయణగా అవుతారు. వివాహానికి ముందు రాధాకృష్ణులు వేరు రాజ్యాల్లో ఉంటారు. అక్కడ అపవిత్రత అనే నామరూపాలు ఉండవు. ఎందుకంటే 5 వికారాల రూపీ రావణుడు అక్కడ నివసించరు. దానిని రామరాజ్యం అని అంటారు. ఇక్కడ రావణ రాజ్యం కొనసాగుతోంది. ఇప్పుడు తండ్రి ఆత్మలతో చెబుతున్నారు, మీరు నన్ను గుర్తు చేయండి, అప్పుడే మీ పాపాలు తొలగిపోతూ ఉంటాయి. మీరు సత్వప్రధానంగా ఉండేవారు, ఇప్పుడు తమో ప్రధానంగా మారిపోయారు. పూర్తిగా నష్టం జరిగింది. తిరిగి మీరు జమ చేసుకోవాలి. భగవంతుడిని వ్యాపారి అని పిలవడం జరుగుతుంది. అదృష్టవంతులే వారితో వ్యాపారాన్ని నిర్వహిస్తారు. వారే ఇంద్రజాలికుడు అని పిలవడం జరుగుతుంది. అద్భుతాన్ని సృష్టిస్తారు. ఈ పూర్తి ప్రపంచానికి సద్గతిని ఇచ్చేవారు తండ్రి మాత్రమే.
అందరికీ ముక్తిని, జీవన్ముక్తిని ప్రసాదిస్తారు. ఇదంతా కూడా ఇంద్రజాలానికి సంబంధించిన ఆటలాగే ఉంటుంది. మనుషులకు సుఖాన్ని ఇవ్వలేరు. మీరు 63 జన్మలుగా భక్తిని చేస్తూ వచ్చారు. ఎవరైనా సద్గతిని పొందారా? ఎవరికైనా సద్గతిని ఇచ్చారా? ఇవ్వలేదే. ఒక్కరు కూడా తిరిగి ఇంటికి వెళ్ళలేదు. అనంతమైన తండ్రి వచ్చి అందరినీ ఇంటికి తీసుకొని వెళుతారు. కలియుగంలో అనేక మంది రాజులు ఉంటారు, కానీ సత్యయుగంలో మీరు మాత్రమే రాజ్యాన్ని చేస్తారు. మిగతా ఆత్మలందరూ కూడా ముక్తిధామంలోకి వెళ్ళిపోతారు. మీరు ముక్తిధామం ద్వారా జీవన్ముక్తికి వెళ్ళిపోతారు. మిగతా వారందరూ కూడా భక్తాత్మలు. ఈ చక్రం ఏ విధంగా నడుస్తుందో తెలుసుకున్నారు. సృష్టి చక్రం గురించి, రచయిత గురించి, వారి రచన యొక్క ఆది మధ్య అంతము గురించి మీరు తెలుసుకున్నారు. ఈ జ్ఞానము మరెవరు కూడా ఇవ్వలేరు. ఈ జ్ఞానం ద్వారానే మీరు నరుని నుంచి నారాయణునిగా అవుతారు. దేవతల యొక్క రాజధాని ఇప్పుడు స్థాపన జరుగుతోంది. ఆ తర్వాత ఈ జ్ఞానం యొక్క అవసరమే మీకు ఉండదు. అర్ధకల్పము జ్ఞానము కొనసాగుతుంది, అర్ధకల్పము భక్తి కొనసాగుతుంది. భక్తులకు భగవంతుడే ఫలాన్ని ఇస్తారు. అర్ధకల్పము మీరు సుఖవంతులుగా అవుతారు. ఆ తర్వాత రావణ రాజ్యంలో దుఃఖాన్ని పొందుతారు. నెమ్మదిగా మీరు మీ యొక్క ఈ సోపానాలను కిందకి దిగుతూ ఉంటారు. సత్యుగంలో ఒకరోజు గడిచినప్పటికీ కూడా మీ యొక్క దిగే కళ ఆరంభమవుతుంది. ఇప్పుడు మీరు 16 కళల సంపూర్ణంగా అవుతారు. ఆ తర్వాత త్రేతాయుగంలో 2 కళలు తగ్గిపోతాయి. ఈ విధంగా మీరు కిందకు దిగుతూనే ఉంటారు. సెకను తర్వాత సెకన్ ఈ కాలము ముందుకు జరిగిపోతూనే ఉంటుంది. సెకనులు, నిమిషాలు, రోజులు, సంవత్సరాలు ఇలా సమయము గడిచిపోతూనే ఉంటుంది. మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చారు. సత్యుగంలో కూడా ఇదే విధంగా సమయము గడుస్తూ ఉంటుంది. కానీ ఈ సమయంలో మీరు సోపానాలను అతి త్వరగా అధిరోహిస్తారు. ఆ తర్వాత ఈ సోపానాలను నెమ్మదిగా దిగుతూ ఉంటారు. తండ్రి చెబుతున్నారు, నేను మీ అందరికీ సద్గతిని ఇచ్చేవాడిని. మనుషులు ఎప్పటికీ కూడా గతిని, సద్గతిని ఇవ్వలేరు. ఎందుకంటే మనుషులందరూ కూడా విషము ద్వారానే జన్మిస్తున్నారు. అందరూ కూడా పతితంగా ఉన్నారు. స్వర్గంలో పతితులు ఎవరు కూడా ఉండరు. వాస్తవంగా శ్రీకృష్ణుడు కూడా సత్యమైన మహాత్ముడే. ఇక్కడ ఉండే మహాత్ములు కూడా విషము ద్వారానే జన్మ తీసుకుంటారు. ఆ తర్వాత సన్యాసులుగా మారిపోతారు, మహాత్ములుగా అవుతారు. దేవతలు సదా పవిత్రంగా ఉంటారు. వారిలో ఎలాంటి వికారాలు ఉండవు. వారిది నిర్వికారి ప్రపంచము. ఇక్కడ చూసినట్లయితే వికారి ప్రపంచము. ఇక్కడ పవిత్రత లేదు. ఇక్కడ ఆచార వ్యవహారాలను చూడండి ఎంత హేయంగా ఉన్నాయో. దేవతల యొక్క నడవడిక చాలా ఉన్నతంగా ఉంటుంది. వారికే అందరూ నమస్కరిస్తూ ఉంటారు. వారి యొక్క వ్యక్తిత్వము ఉన్నతమైనది. అందుకే అపవిత్రమైన మనుషులు పవిత్రమైన దేవీ దేవతల ముందు తల వంచి నమస్కరిస్తారు. ఇప్పుడు భారతదేశంలో అందరి వ్యక్తిత్వాలు పాడైపోయాయి. అందరూ ఒకరితో ఒకరు పోట్లాడుకుంటారు, ఏమేమో చేస్తూ ఉంటారు, చాలా హంగామా నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ ఉండడానికి అవకాశం లేకుండా పోయింది. మనుషుల జనసంఖ్య తక్కువగా ఉండాలని భావిస్తారు, కానీ జనసంఖ్యను పరంపిత పరమాత్మ మాత్రమే తగ్గిస్తారు. సత్యయుగంలో కొద్దిమంది మనుషులు మాత్రమే ఉంటారు. మిగతా ఆత్మలందరూ కూడా తమ ముక్తిధామానికి, స్వీట్ హోమ్కి వెళ్ళిపోతారు. శిక్షలు కూడా నెంబర్ వారుగానే గ్రహిస్తారు. ఒక్కరితోనే మాల తయారు కాదు. ఎవరైతే మనల్ని దేవీ దేవతలుగా తయారు చేశారో వారు పుష్పం లాంటి వారు. ఆ తర్వాత మేరు ఉంటుంది. ఇది పవిత్రమైన మార్గము. ఇక్కడ జంటల యొక్క మాల తయారవుతుంది. సింగిల్ మాల తయారు కాదు. సన్యాసుల యొక్క మాల అనేది ఉండదు. వారిది నివృత్తి మార్గము. అలాంటప్పుడు వారు ప్రవృత్తి మార్గంలోని వారికి జ్ఞానాన్ని ఇవ్వజాలరు, పవిత్రంగా తయారు చేయలేరు. వారిది హద్దులోని సన్యాసము. అలాగే హఠయోగాన్ని చేస్తూ ఉంటారు. ఇక్కడ నేర్పించేది రాజయోగము. మిమ్మల్ని రాజులుగా తయారు చేయడానికే ఈ రాజయోగాన్ని నేర్పిస్తారు. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత తండ్రి వస్తారు. అర్ధకల్పము మీరు రాజ్యాన్ని పరిపాలిస్తారు. ఆ తర్వాత రావణ రాజ్యము ప్రారంభమవుతుంది. నెమ్మదిగా మీరు దుఃఖితులుగా అవుతారు. దీనినే సుఖము దుఃఖం యొక్క ఆట అని కూడా పిలుస్తారు.
తండ్రి వచ్చి పాండవుల విజయానికి కృషి చేస్తారు. మీరు ఇప్పుడు మార్గదర్శకులుగా మారి ఇంటికి వెళ్ళడానికి స్మృతి యాత్రను చేస్తున్నారు. భౌతికమైన యాత్రలు మనుషులు జన్మ జన్మాంతరాలుగా చేస్తూ వచ్చారు. కానీ ఈ యాత్ర పరంధామానికి వెళ్ళడానికి చేసే యాత్ర. తండ్రి వచ్చి ముక్తి, జీవన్ముక్తి యొక్క మార్గాన్ని తెలియచేస్తారు. మీరే జీవన్ముక్తులకు వెళ్ళిపోతారు. మిగతా ఆత్మలందరూ కూడా పరంధామానికి వెళ్ళిపోతారు. ఆహాకారాల తర్వాత జయ జయకారం జరుగుతూ ఉంటుంది. రక్తం యొక్క నదులు ఇక్కడే ప్రవహిస్తాయి. అదేవిధంగా నేతి యొక్క నదులు కూడా ఇక్కడే ప్రవహిస్తాయి. ఇది కలియుగం యొక్క అంతిమ సమయము. చాలా ఆపదలు రావాల్సి ఉంది. అలాంటి ఆపత్కర పరిస్థితుల్లో మీరు తండ్రిని గుర్తు చేయలేరు. ఎందుకంటే అక్కడ చాలా హంగామా జరుగుతూ ఉంటుంది. అందువల్ల తండ్రి తెలియచేస్తున్నారు, ఇప్పుడే మీరు మీ యొక్క స్మృతి యాత్రను పెంచుకుంటూ వెళ్ళండి. అప్పుడే మీ పాపాలు తొలగిపోతాయి. మీకు పుణ్యము జమ అవుతూ ఉంటుంది. సతోప్రధానంగా అవ్వండి. సతోప్రధానంగా అవ్వడానికి తండ్రి పతిత పావనుడు పరంపిత పరమాత్మ యుక్తిని తెలియచేస్తున్నారు. తండ్రి చెప్తున్నారు, నేను ప్రతి కల్పంలో పురుషోత్తమ సంగమయుగంలోనే వస్తాను. ఇది చాలా చిన్న యుగము. బ్రాహ్మణుల యొక్క యుగంగా దీన్ని పిలుస్తారు. పిలకను బ్రాహ్మణులకు చిహ్నంగా చూపించడం జరిగింది. బ్రాహ్మణులు, దేవతలు, క్షత్రియులు ఇలా మారుతూ ఉంటారు. ఈ చక్రము నడుస్తూ ఉంటుంది. బ్రాహ్మణులది చాలా చిన్న కులము. కేవలం 50-60 సంవత్సరాలు మాత్రమే తండ్రి ఇక్కడ చదివిస్తారు. ఇక్కడ మీరే పిల్లలు, మీరే విద్యార్థులు, మీరే అనుచరులు, ఒక్కరి వారిగా అవుతారు. ఇలా మనుషులు ఎవరు కూడా తండ్రిగాను, శిక్షకుడుగాను, టీచర్గాను కాలేరు. సృష్టి యొక్క ఆది, మధ్య, అంతిమాల జ్ఞానాన్ని ఇచ్చి తండ్రి తమ వెంట తీసుకుని వెళుతారు. ఇలాంటి మనుషులు ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు. ఇవన్నీ కూడా మీరు ఇప్పుడే తెలుసుకుంటున్నారు. సత్యయుగంలో మొదట చిన్న వృక్షమే ఉన్నది. మిగతా వారందరూ కూడా శాంతిధామంలోకి వెళ్ళిపోతారు. తండ్రినే సర్వుల సద్గతి దాత అని పిలుస్తారు. తండ్రినే ఆత్మలందరూ కూడా పిలుస్తారు. ఓ పతిత పావన, విచ్చేయండి అని పిలుస్తూనే పరమాత్మను సర్వవ్యాపి అని అంటారు. రాళ్లల్లో రాపల్లో ఉన్నారని చెబుతారు. చూశారా, అనంతమైన తండ్రికి అపకారాన్ని చేస్తున్నారు. సర్వవ్యాపి అని అంటారు. చేపలో తాబేలులో ఉన్నారని కూడా అంటారు. 84 లక్షల జన్మలనే కాదు, 84 లక్షల జన్మల గురించి మర్చిపోండి. కానీ భగవంతుడిని కణ కణములో ప్రతి రాయిలో ఉన్నారని అనేశారు. లెక్కలేనన్ని జన్మలు ఇచ్చేశారు. ఇలాంటి పాపాన్ని చేస్తూ వచ్చారు. విశ్వానికి అధిపతులుగా తయారు చేసే తండ్రిని కూడా గ్లాని చేశారు. అందుకే తండ్రి ఇలా చెప్పవలసి ఉంటుంది, యదా హిదాహి ధర్మస్య. భారతదేశంలో ధర్మానికి హాని జరిగినప్పుడు తండ్రి రావాల్సి ఉంటుంది. ఎందుకంటే తండ్రిని రాళ్లలో రప్పల్లో పడవేశారు. మీ బుద్ధి రాయి సమానంగా మారిపోయింది. ఇదంతా కూడా రావణుని యొక్క సంఘదోషం కారణంగా జరిగింది. రావణ రాజ్యము ఆరంభమైన తర్వాత అందరూ కూడా పతనమైపోతూ ఉంటారు. తండ్రి వచ్చి మిమ్మల్ని సోపానాలను అధిరోహించేలా చేస్తారు. తండ్రి మనుషులను దేవతలుగా తయారు చేస్తారు. అందరికీ మేలు జరుగుతూ ఉంటుంది. ఆత్మలందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఇంకా పరంధామములో మిగిలిన వారందరూ కూడా కిందికి వస్తూనే ఉన్నారు. నిరాకారి ప్రపంచంలోని ఆత్మలందరూ కిందికి వచ్చే లోపట మీరు ఇక్కడ జరిగే పరీక్షలో నెంబర్ వారు పురుషార్థమనుసారంగా పాస్ అయిపోతారు. దీనిని ఆత్మీయ కాలేజ్ అని పిలవడం జరుగుతూ ఉంటుంది. ఆత్మీయ తండ్రి వచ్చి పిల్లలను చదివిస్తారు. ఆత్మ ఒక శరీరాన్ని విడిచిపెట్టి మరో శరీరాన్ని తీసుకుంటూ ఉంటుంది. రావణ రాజ్యము ప్రారంభమైన తర్వాత శరీరాన్ని వదిలి అపవిత్రమైన రాజులుగా తయారవుతారు. పవిత్రమైన దేవీ దేవతల ముందు తల వంచి నమస్కరిస్తారు. ఆత్మనే పతితంగా అవుతుంది. ఆ తర్వాత ఆత్మనే పావనంగా అవుతుంది. ఆత్మ పతితంగా మారినప్పుడు శరీరము కూడా పతితంగానే లభిస్తుంది. సత్యమైన బంగారంలో మలినము చేరుతూ ఉంటుంది. అప్పుడు ఆ నగ మలినమైనదిగా అవుతుంది. ఇప్పుడు ఆత్మలో నుంచి ఆ మలినాన్ని ఏ విధంగా తొలగించాలి? యోగాగ్ని అవసరం కదా. యోగాగ్ని ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి. మీరు ఇప్పుడు జ్ఞానచిత పైన కూర్చున్నారు. ఇంతకు పూర్వము కామచిత మీద కూర్చునేవారు. తండ్రి వచ్చి
అందరినీ జ్ఞానచితపైన కూర్చోబెడతారు. జ్ఞానసాగరుడైన తండ్రి కాకుండా మరెవరూ కూడా ఈ జ్ఞానచిత మీద కూర్చోబెట్టలేరు. మనుషులు అంధశ్రద్ధతో ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు, కానీ ఎవరి గురించి కూడా తెలియదు. మీరిప్పుడు అందరి గురించి తెలుసుకున్నారు, మంచిది. ఆత్మీయ పిల్లలకు ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానము: మరజీవ జన్మకే స్మృతి స్వరూప్ భవ. పిల్లలు, ఇక్కడ మీది మరజీవ జన్మ అనగా అలౌకిక జన్మ, దివ్యమైన జన్మ. పిల్లలు, మీది ఒకసారి మనసు ద్వారా హృదయపూర్వకంగా తండ్రిని విశ్వసించినప్పుడు 1 సెకను కాలంలోనే మీకు దివ్య జన్మ యొక్క వరదానము లభించింది. డైరెక్ట్గా తండ్రి యొక్క పిల్లలుగా అవ్వడము ఎంత గొప్ప లాటరీ. 1 సెకను కాలంలోనే శూద్రుల నుంచి బ్రాహ్మణులుగా అయిపోయారు. మీ యొక్క దృష్టి, వృత్తి, స్వభావము అంతా కూడా పరివర్తన జరిగిపోయింది. సెకను కాలంలో జరిగిన అద్భుతము, ప్రాప్తి చాలా ఉన్నతమైనది. దీనిని ఎప్పుడు కూడా మర్చిపోరాదు. ఓం నమః శివాయ.